పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నలుమూల ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి, నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రోజున మార్చి 14వ తారీఖున సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నానికి సభ ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం. దారి పొడుగున గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన ఆయన తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకుని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు కోసం, మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్న దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం.